ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడతీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. నేను దాన్ని అగ్నిలో వేయగా. ఇది అందరికి పరిచయమైన విషయమే. మోషే 20 అధ్యాయంలో పైకి ఎక్కాడు. 25 అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగం అంతా కూడా మోషే కొండ మీద ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులు. ఇందాక ప్రత్యక్ష గుడారం గురించి మనం మాట్లాడుతున్న విషయాలు. అటువైపు మోషే కొండ మీద ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవాన్ని పొందుతుంటే, కింద ఉన్నటువంటి ఇశ్రాయేలులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, మా కొరకు ఒక దేవుడిని తయారు చేయి అని చెప్పి వారు బంగారాన్ని తీసుకొచ్చారు. ఆ బంగారంతో ఒక దూడను చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ బంగారంతో చేయబడినటువంటి ఆ దూడను మోషే నలగొట్టి, పగలగొట్టి, ఇరగ్గొట్టి దాన్ని పొడిగా చేసి ఇశ్రాయేలు అందరి చేత తాపించాడు. ఆ సమయంలో వారు చేసిన పని ఏంటి? 33వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను ఎందుకు ఇచ్చారు దేవునికి అండని చెప్తున్నాను ఈ మాట. అప్పటికే వారు బంగారము ద్వారా వచ్చినటువంటి నష్టాన్ని చవి చూశారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఒక రాత్రిలో ఎంతమంది చనిపోయారు? 28వ వచనము, 32:28. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది, ఒక రోజులో 3,000 మంది చచ్చిపోయారు. దేవుడు చెప్పాడు, మీ బంగారం కనబడతా ఉంటే నాకు అదే గుర్తు వస్తూ ఉంది, దయచేసి తీసివేయండి. అలాగ తీసి పక్కన పెట్టారు. తర్వాత మోషే వచ్చి అడిగినప్పుడు, ఒకప్పుడు అన్య దేవతల కొరకు లేకపోతే విగ్రహారాధన కొరకు అర్పించినటువంటి వస్తువులను ఇప్పుడు దేనికి తీసుకొచ్చారు? దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. ఆత్మీయంగా కూడా ఒకప్పుడు మనము అన్యుల లేకపోతే లోకం కొరకు జీవించాం, పాపం కొరకు జీవించాం. ఇప్పుడు దేవుని కొరకు. మన హృదయంలో ఒకప్పుడు ఏమున్నాయి? లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనవి. ఇప్పుడు ఇదే హృదయంలో నుండి ఒకప్పుడు అలా జీవించాం, ఇప్పుడు ఇట్లా దేవుడు మనల్ని మారుస్తూ వచ్చాడు. ప్రాక్టికల్ అన్నీ కూడా బైబిల్ గ్రంథం. అందుకే దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి గ్రంథం అని ఎందుకు అంటామంటే, ఏది కూడా పక్కకు పెట్టినట్టుగా ఉండదు. అన్నీ ఒకదానికి ఏముంటాయి? లింక్ ఉంటాయి. పోయిన వారం ఏదైనా తోట గురించి కూడా చెప్పాను కదా. ప్రత్యక్ష గుడారం ఎలాంటిదంటే, ఏదైనా తోట ఎట్లా ఉందో ప్రత్యక్ష గుడారం అలాగుంది. ప్రత్యక్ష గుడారం ఎట్లా ఉందో రేపు పరలోకము కూడా అలాగుండబోతుంది. ఇవన్నీ కూడా మనకు నేర్పించడానికి, మనల్ని ట్రైన్ చేయడానికి దేవుడు రాపిస్తూ వచ్చినాడు. కాబట్టి వారు అర్పణలు భౌతికమైనవి తీసుకొచ్చారు. ఇప్పుడు హెబ్రీ 11లో మనం చదువుకున్న భాగంలో కూడా హేబేలు తీసుకొచ్చినటువంటి అర్పణ శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచాడు. ఎందుకు హేబేలు అర్పించినటువంటిది శ్రేష్టమైనది? ఎందుకు కయ్యూని యొక్క అర్పణ దేవుడు తృణీకరించాడు? అక్కడ చాలా సింపుల్గా రాశాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి. అంటే కయ్యూని యొక్క బలి ఎందుకు శ్రేష్టమైనది అంటే, హేబేలు యొక్క బలి ఎందుకు శ్రేష్టమైనదంటే, విశ్వాసము కలిగినటువంటి వాడుగా హేబేలు జీవిస్తూ వచ్చాడు. అదే తర్వాత వచ్చిన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటాడు. యు కెనాట్ సాటిస్ఫై, యు కెనాట్ ప్లీజ్ గాడ్ అంటాడు. దేవునిని మనం సంతోషపరచలేం, దేవునిని మనం తృప్తిపరచలేం. కాబట్టి మనం అర్పించేటువంటి బలులు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలంటే మనలో కూడా ఏముండాలి? ముందు విశ్వాసం ఉండాలి. అందరం ఆరాధన చేసాం. పెదవులతో ఆరాధన చేసింది ఎవరు? హృదయంతో ఆరాధన చేసింది ఎవరు? ఎవరికి తెలిసింది? దేవునికి తెలుసు. కాబట్టి విశ్వాసములో మనం విశ్వాసం పేరుకి మాత్రం విశ్వాసమే, కానీ మన జీవితంలో ఆ విశ్వాసాన్ని ఏం చేయము? క్రియల రూపంలో చూపించలేం. ఎందుకు హేబేలు బలి శ్రేష్టమైనది? రండి, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఏదైనా తోటలో ఆదామావులు పాపం చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి మొదటి పని ఏంటంటే చర్మపు చొక్కాయిలు. చర్మము అంటే జంతువుని ఏం చేశాడు? ఏ జంతువుని బలర్పించుంటాడు? ఏ జంతువుని చంపుంటాడు దేవుడు? భూమి మీద మొట్టమొదటిగా చనిపోయింది ఎవరు? భూమి మీద మొదటిగా చనిపోయింది ఎవరు?
మనిషి అయితే హేబేలు, జంతువు అయితే ఏ జంతువు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి గొర్రెపిల్ల అంటే జగత్తు ఉత్పత్తి చేయబడినది మొదలుకొని, అంటే ఏదైనా తోటలో దేవుడు వధించింది దేన్ని? గొర్రెపిల్లను. ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. అంటే ఆ గొర్రెపిల్లను వధించడం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అర్పణ గురించి ఎవరు చెప్తా ఉన్నాడు? ఆదాము హవ్వలకు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే జగత్తు పునాదులు వేయబడకునిపోయి యేసుక్రీస్తులో ప్రేమ చేత దేవుడు ఆదామును ఏం చేసుకున్నాడు అంటే, జగత్తు పునాదులు వేయబడకుండా అంటే దేవుడు సృష్టిని సృష్టించకమునిపే మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమే యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించడానికి సంకల్పించిన వాడుకున్నాడు. అంటే ఆదాము రక్షణ పొందడానికి కూడా కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అటు మొదటిగా గొర్రె పిల్లను దేవుడు వధించాడు. వధించి ఆదాము హవ్వలకు ఒక పాఠం నేర్పించాడు. ఏమనంటే, అయ్యా మీరు ఇక మీదట నన్ను చేరుకోలేరు. నేను చాలా సందర్భాలు ఈ ప్రశ్న అడుగుంటాను, మరలా అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఆదాము హవ్వలు పాపము చేయకపోయి ఉంటే, పండు తినకపోయి ఉంటే మరణించే వాళ్ళ లేదా? చెప్పాలా? ఆదాము హవ్వలు పాపము చేయలేదు, పండు తినలేదు అనుకుందాం, వాళ్ళు చనిపోయే వాళ్ళ కాదా? అసలు మరణం అంటే ఏంటి? మరణము అంటే ఏంటి అర్థం? ఎడబాటు. ఆత్మీయమైన మరణము, భౌతికమైన మరణం. ఇప్పుడు కనబడుతున్నటువంటి శరీరం, ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన శరీరముల నుండి ఆ శరీరం ఏమైపోతుంది? దూరం అయిపోతుంది, ఎడబాస్తూ ఉన్నది. ఆత్మీయమైన మరణం అంటే ఆత్మ నుండి ఆత్మ ఏమవుతుంది? వేరే అయిపోవటం. అంటే దేవుని యొక్క ఆత్మ నుండి మానవుని యొక్క ఆత్మ ఏమవుతుంది? దూరం అయిపోతుంది. ఈ పండు తినదినమన్నా నిశ్చయంగా నువ్వు చచ్చేదావంటే అర్థం ఏంటి? నా ఆత్మ నుండి మీ ఆత్మ ఏమైంది? దూరం అయిపోయింది. అప్పటి వరకు వారు కలిసి ఉన్నారు, దేవుడు మానవుడు కలిసి ఉన్నారు. అయితే పాపము ఆ ఆత్మను ఏం చేసింది? దూరం చేస్తూ వచ్చింది. ఒకవేళ కనుక వారు పండు తినకుండా ఉంటే ఏమైందంటే చనిపోయి ఉండేవాళ్ళు. ఎట్లా చనిపోయేవాళ్ళు? భౌతికంగా కూడా ఎట్లా? మట్టిలో కలిసిపోయేటువంటి మరణము కాదు. హానోకు మరణము చూడకుండా కొనిపోబడినట్లుగా ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి మానవులందరూ కూడా ఏమయ్యేవారు? కొనిపోబడుతూ వచ్చారు. అంటే ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేరుగా ఎక్కడ తీసుకెళ్ళేవాడు? పరలోకానికి తీసుకెళ్ళేవాడు దేవుడు. అయితే ఎప్పుడైతే పాపం చేశారో ఆ నేరుగా వెళ్ళేటువంటి ఆ ఆధిక్యత పోగొట్టుకొని మట్టిలో కలిసిపోతూ వచ్చారు. ప్రభు యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా దేవుడు మరలా రెండవసారి భూమి మీదకి వచ్చి ఆ భూమిని ఆకాశంని మరలా ప్రక్షాళన చేసేంత వరకు కూడా ఏ మానవుడు కూడా పరలోకంలోనికి వెళ్లకుండా దేవుడు ఏం చేశాడు? ఆపివేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు ఎవరు పరలోకానికి వెళ్ళలా, ఎవరు నరకానికి వెళ్ళలా. అన్నీ కూడా జరిగేది ఎప్పుడంటే యేసు ప్రభువు యొక్క రాకడ తర్వాత. కాబట్టి ఆ గొర్రె పిల్లను వధించి, అయ్యా మీరు నా దగ్గరికి రావాలంటే ఇదిగో ఈ రక్తాన్ని చిందించి, ఎందుకంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది. ఈ ప్రాణం అర్పించడం ద్వారా మీరు మరలా నా దగ్గరికి ఇదిగో ఇప్పటి వరకు మీ పాపాన్ని కప్పివేయటానికి ఇదిగో ఈ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి మీ కొరకు రక్తం కాచేంత వరకు కూడా ఈ గొర్రె పిల్ల మీకు సూచనగా మీకు ఉండబోతా ఉన్నది. అబ్రహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఇస్సాకును బలర్పించడానికి తీసుకురాబోయే ముందు దేవుడు స్వయంగా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళు అని. అవునా? చదువున్న మాట ఆదికాండం 22వ అధ్యాయము. ఆ మోరియా 22వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో
ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. అంటే మోరియా దేశంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ ఒక పర్వతం మీదకి వెళ్ళమంటా ఉన్నాడు దేవుడు. ఎందుకని? ఇప్పుడు ఆలోచన చేశారా? చాలా పర్వతాలు ఉన్నాయి కదా, ఏదో పర్వతం మీద వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా, ఎందుకని నేను చెప్పబోయే పర్వతం అంటా ఉన్నాడు? ఇప్పుడు నేను ఆలోచన చేశారా? ఎందుకంటే దేవుడు అబ్రహాము ఇస్సాకులను పిలవక మునిపే ఆ పర్వతం మీదకి దేన్ని పంపించాడు? పొట్టేలుని పంపించాడు. అంటే దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక అంటే, అబ్రహాము నేను చెప్పింది వింటాడు, ఖచ్చితంగా ఇస్సాకుని తీసుకొస్తాడు. అయితే ఇస్సాకుని నేను కోరుకోవట్లేదులే, కానీ అబ్రహామును పరీక్ష చేయడానికే కదా. అయితే అబ్రహాము పైకి వచ్చిన తర్వాత బలి అర్పించడానికి ఏమీ లేకపోతే నేను వద్దన్నా సరే ఇస్సాకుని ఏం చేస్తాడు? బలిగా ఇస్తాడు. అందుకనే ముందుగానే ఒక పొట్టేలు ఆ కొమ్మలలో చిక్కుకొని ఉన్నదంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పొట్టేలు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో కాపరి గొర్రెలు తోలుకుండా పైకి వెళ్ళిపోయి అక్కడ ఒక పొట్టేలు చిక్కుకుంటే ఆ పొట్టేలును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ పొట్టేలును కోరుకొని ఆ పొట్టేలు కొరకు అబ్రహాము ఇస్సాకులను ఎక్కడ తీసుకొచ్చాడు? పైకి తీసుకొస్తా వచ్చాడు. కాబట్టి నీకంటే నాకంటే ముందుగా దేవుని యొక్క ప్రణాళిక అంత శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆ పర్వతం మీద అంటే, ఆ పర్వతం మీద పొట్టేలు ఉన్నది. ఆ పొట్టేలును దేవుడు కోరుకుంటూ వచ్చాడు. ఆ పొట్టేలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. కాబట్టి గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచనము. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఆదాము హవ్వలు పిల్లలకు నేర్పించారు. అయ్యా, మేము దేవుడు చేయొద్దన్నది చేశాం. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా సరే అలాంటి పరిస్థితులు ఎదురైతే ఇదిగో మీరు కూడా ఏం చేయాలా? రక్తాన్ని, పొట్టేలను తీసుకురండి, గొర్రెపిల్లను తీసుకురండి, దేవునికి అర్పించండి. అట్టి బలి దేవునికి ఇష్టమైనది. హేబేలు కయీనులకు నేర్పించారు. హేబేలు విన్నాడు, లోబడ్డాడు. అయ్యో నేను పాపిని కదా, నా పాపముల కొరకు క్రయము చెల్లించే వాళ్ళు ఎవరు లేదు. ఇదిగో ఈ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. విశ్వసించాడు యేసు ప్రభు పుట్టక మునిపే. తోమాత అన్నమాట, నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మువారు ధన్యులు. ఎవరు చూడకుండా నమ్మింది? ఎవరు నమ్మారు చూడకుండా అంటే? ముందు నమ్మింది ఆదాము, తర్వాత నమ్మింది అవ్వ, ఆ తర్వాత నమ్మింది ఎవరు? హేబేలు. యేసు ప్రభు ఎవరో తెలియకముందే, యేసు ప్రభుని చూడకమునిపే హేబేలు యేసు ప్రభుని నందు విశ్వాసం ఉంచి బలిని అర్పిస్తూ వచ్చినాడు. అందుకు ఆ బలి శ్రేష్టమైనది. ఈనాడు ప్రభు యొక్క క్రియలను మనం అనుభవిస్తూ కూడా ఇంకా 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 ప్రభు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం చూపించకపోతే, హేబేలు చూడక నమ్మాడు, మనం చూసి కూడా అనుభవించి కూడా ప్రభువు మీద పరిపూర్ణంగా లేకపోతా ఉన్నాం. ఇంకా మనలో అవిశ్వాసం ఉంటా ఉన్నది. అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారు? అవిశ్వాసులు అందరూ ఎక్కడికి వెళ్తారు? పిరికివారు, అవిశ్వాసులు అగ్ని గంధకులతో మండు గుండంలో. అందుకే అంటాడు పేతురుతో పౌలు, దేవుడు యేసుప్రభువారు సాతాను నిన్ను జల్లించాలని చూస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా సాతానుడు రకరకాల పరిస్థితులు కల్పిస్తాడు, జల్లించడానికి చూస్తాడు. జల్లెడలో పొట్టంతా కూడా ఏమైంది? ఏం మిగులుతాయి? సాతాను జల్లిస్తేనేమో, సాతాను జల్లెడలో నువ్వు ఉంటేనేమో సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు. దేవుని జల్లెడలో ఉంటే, దేవుడు జల్లించినప్పుడు మనం దేవుని యొక్క జల్లెడలో ఉండాలా. సాతాను జల్లించినప్పుడు పొట్టులాగా ఉండాలా. సాతాను చేతిలోమో పొట్టులాగా, దేవుని చేతిలోనేమో గింజల్లాగా ఉండాలా. రకరకాల పరిస్థితులు పేతురుకి ఎదురైనటువంటి పరిస్థితులు అవే. ఆయన ఎవరో నేను ఎరుగునని ముమ్మారు మాట్లాడినటువంటి పేతురును సాతాను జల్లించడానికి ప్రయత్నం చేశాడు. అయితే అద్భుతమైన మాట అంటాడు యేసుప్రభువారు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను, అంటే నీ నా విశ్వాసం కొరకు దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయం 26వ వచనం కదా అంటాడు, ఆత్మయు మన బలహీనతను చూసి ఏం చేస్తూ ఉన్నాడు? సహాయం చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. మనం ప్రార్థన చేయం. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ప్రార్థన చేయం. ప్రభువా నాకు విశ్వాసం తక్కువ ఉంటా. మనుషులు అన్న తర్వాత ఏదో రీతిలో ఏదో ఒక పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. విశ్వాసంలో నుంచి వెనక్కి లాగడానికి సాతాను అన్ని రకాలు ఎన్ని చేయాలంటే అని చేస్తాడు.
నువ్వేం చేయాలా? ప్రభు వాడు లాగుతున్నాడు ప్రభా, నిన్ను నేను అంటు పెట్టుకొని ఉండటానికి సహాయం చేయని ప్రభు వైపు ఏం చేయాలా? చూడాలా. అది మానేసి వాడు ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటే, వాడి చేతిలోనికి వెళ్ళిపోతే మన ఆత్మీయ జీవితాలను మనం ఏం చేస్తాము? నష్టపరుచుకునే వరకు ఉంటాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి. నీలో నాలో విశ్వాసం లేకుండా నువ్వు ప్రభు కొరకు ఎన్ని చేసినా ఉపయోగమే. అదే కదా అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. నువ్వు ఎన్నైనా చేయి, ప్రభు కొరకు ఎన్నైనా చేయి. మేము అందరికీ తెలుసు కదా, దేవుడు కోరుకుంటుంది ఆ భౌతికంగా మనం ఇచ్చేటువంటి వాటిని కాదు, శ్రేష్టమైనవి. ముఖ్యంగా దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయమును నాకిమ్ము అంటాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఏం చేస్తావు ప్రభు? నా హృదయానికి ఇస్తే అంటే, నీ హృదయం బాగలేదు, నేను దాన్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. నీకు శ్రేష్టమైన బలి అంటే ముందుగా దేవునికి ఏమి ఇవ్వాలా? నీ హృదయాన్ని ఇవ్వాలా. తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటివి మనము శ్రేష్టమైనవి ఏంటంటే మన సమయాన్ని. ఇందాక అంతసేపు దశంభాగాల గురించి చెప్పానా? ఆ భౌతికమైన దశంభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రభు పట్టించుకోడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దశంభాగాలు ఇవ్వకపోతే మాత్రం దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు 24 గంటల సమయం ఇచ్చాను నేను, 3 గంటలు దశంభాగం అంటే 2.4 అట్లా వస్తుంది, 2 గంటల 40 నిమిషాలు. అంటే ప్రతిరోజు దేవుని కోసం ఎన్ని గంటలు ఉండాలా? 2 గంటల 40. ఇందాక చెప్పిన లెక్క ప్రకారం చెప్పండి, 23% అంటే 23% అంటే ఎన్ని గంటలు? 2.4 ప్లస్ దాంట్లో 3వ భాగం అంటే దాదాపు ఇదొక 5 గంటలు, అదొక 1.5 గంటలు వేసుకున్న దాదాపు 6.5 గంటలు. ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఉండాలా? ట్యాక్స్ రూపంలో దేవుడు కనుక అడిగితే ఎన్ని గంటలు ఉండాలా? 6 గంటలు. ఆదివారం ఎన్ని గంటలు ఉంటాం మనం? 10:30కి సరే, కరెక్ట్ టైంకి వచ్చామనుకుందాం. 10:30కి నేను 1:30కి ముగించాను అనుకోండి, ఎన్ని గంటలు? 11:30, 12:30. రోజుకి 6 గంటలు ఉండాల్సిన మనము ఒక్కరోజు ఎన్ని గంటలు ఉన్నాం? 3 గంటలు ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సినది అదే అంటాడు మలాకి గ్రంథంలో, నాకు ఇవ్వాల్సినది మీరు నాకు ఇవ్వక మీరు ఏం చేస్తా ఉన్నారు? దొంగిలిన వారు అయినారంటారు. రేపు దొంగతనము నేరం మీద దేవుడు మనల్ని నిలబెడతాడు బోన్లో. నేను నీకు ఇన్ని గంటల సమయం ఇస్తే నువ్వు నాకు ఎన్ని గంటలు ఇచ్చావు? ఎన్ని గంటలు నా కొరకు ఉపయోగించావు? ఎన్ని గంటలు నా పరిచర్య కొరకు ఉపయోగించావు? ఎన్ని గంటలు నా కొరకు జీవించావు? ఇప్పుడు ప్రార్థన కొరకై, వాక్య ధ్యానం కొరకై, దేవుని యొక్క మాటలు వినడానికి కొరకై ఎంత సమయాన్ని కేటాయిస్తున్నా మన జీవితంలో? 6 గంటలు ఇచ్చినా కానీ అది తృప్తి ఉండదు దేవునికి, అంతే కదా? పరిచర్యలు 6 గంటలు ఇచ్చేవాళ్ళు, మనం ఎన్ని గంటలు ఇవ్వాలి ఇప్పుడు? అంతకంటే ప్రభా నేను తప్పిపోతా ఉన్నాను, నీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీకు ఇవ్వకుండా నేను దొంగిలితా ఉన్నాను, శ్రేష్టమైన బలి అర్పించలేకపోతా ఉన్నాను ప్రభా, దయతో నన్ను క్షమించు. మొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 3వది అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో, సజీవ యాగంగా మీ శరీరంలో ఆయన కొరకు మనం ఏమి చేసినా, తిన్నా, త్రాగినా, కూర్చున్నా, లేచినా ఎవరి మహిమ కొరకు చేయాలా? దేవుని యొక్క మహిమ కొరకే చేయాలా. అది బలి అర్పించడం అంటే. ఏదో భౌతికంగా ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పించడం అది కాదు దేవుడు కోరుకుంటుంది. నీ శరీరాన్ని దేవుడు, అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను నల్లగొట్టుకొనిచున్నానంటాడు, నా శరీరాన్ని నేను పానీయార్పణంగా అర్పిస్తున్నానంటాడు. యేసు ప్రభువారి శిష్యులందరూ ఒక్క అపోస్తులైనటువంటి యోహాను తప్ప మిగతా వారందరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులైన వారే. న్యూస్లో చూసుంటారు, ఈ మధ్య అమెరికాలో దేవుని దాసుని కాల్చి చంపారు. క్రిక్ అనేటువంటి ఒక వ్యక్తిని, 30 సంవత్సరాలే, అంటే నా వయసే, నిలబడితే మాట్లాడుతూ ఉన్నాడు ఒక కాలేజీలో. గిట్టిన వారు ఎందుకు చంపారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏమంటారు సంస్కృతి పెరిగిపోయింది. ఏమిటి ఆ సంస్కృతి అంటే,
పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవాలి, స్త్రీ పురుషుని వివాహం చేసుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు పెరిగిపోయినటువంటి సంస్కృతి ఏంటంటే పురుషుడు పురుషుని, స్త్రీలు స్త్రీలని ఇలా రకరకాలుగా అసహ్యమైనటువంటి రీతిలో, ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? పాస్టర్లు అంటే మన దేశంలో లేదు, బయట దేశాల సంగతి చెప్తున్నాను. పాస్టర్లే పురుషులకు వివాహాలు చేసినటువంటి సందర్భాలు. ఎల్జీబీటీక్యూ గుంపు అంటారు దాన్ని. దానికి వ్యతిరేకంగా ఈయన బైబిల్ కొరకు నిలవబడతా వచ్చాడు. అందుకని కాల్చి చంపుతూ వచ్చారు. అదొక కారణం. అంటే అదే మెయిన్ కారణం కాదు, కానీ అది కూడా ఒక కారణం. అంటే క్రీస్తు కొరకు వారు హతసాక్షులు అవడానికి వారి శరీరమును సైతం ఏం చేస్తూ ఉన్నారు? చిన్న పిల్లలు, 2 పిల్లలు, భార్య, వారి పరిస్థితి ఆలోచన చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాల్చి చంపేంత నేరం చేశాడా? ఈరోజున మంచి చెవుల్లోకి వెళ్ళటంలా. తిమోతి పత్రికలో పౌలు అదే అంటాడు, కల్పనా కథలు, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, దేవుని యొక్క హృదయానికి, వాక్యానికి చోటు ఇవ్వలేనటువంటి హృదయాలు అంటాడు. తిమోతికి రాసిన పత్రిక 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటి? ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈరోజున ఆరోగ్యం అవసరం లేదు ఎవరికి? ఆరోగ్యం అవసరం లేదు. అందరికి ఏం కావాలా? అయ్యా తాగొద్దయ్యా, తాగితే లివర్ పాడైపోయిద్ది, తాగితే కడుపు పాడైద్ది, తాగితే నీ ఆరోగ్యం చెడిపోయిద్ది అంటే ఎవరు వినరు? కరోనా టీకా వేయించుకోమంటే ఎంతమంది వేయించుకున్నారు? మీరు వేయించుకున్నారా? ఇందాక చెప్పే కదా, నాకు మెడిసిన్ పడవు, నాకు వేయించుకోవడానికి అవకాశం లేక నేను వేయించుకోవాలా. ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమొచ్చినాయి? డ్రగ్స్ వచ్చేసినాయి. మరి పట్టణాల్లో విపరీతమైనటువంటి విధానంలో యవనస్తులు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కూడా. మా వలపర్లో స్కూలు మందిరం పక్కనే ఉంటుంది. ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే వస్తారు 8th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు పిల్లలు, 7వ తరగతి 8వ తరగతి చదివే పిల్లలు. ఎందుకంటే మందిరము కొంచెం లోపలికి ఉంటుంది కదా, అన్ని చెట్లే. రావటము, సిగరెట్ వెలిగించుకోవటం, ఆడ కూర్చొని తాగటం. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. కనీసం పిల్లల్ని పట్టించుకోవాలి కదా, ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి అని. అంటే అనారోగ్యాన్ని ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శరీరంలో చెరిపి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రము, అలాగే ఆత్మీయమైనటువంటి రీతిలో కూడా హితబోధన సహించరు. మంచి చెబితే ఎవరికి ఎక్కదు. అదే కథలు చెప్పమనండి, మందిరాలన్నీ ఫుల్ అయిపోతాయి. అవునా కదా? లోకస్తులు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు వేసినట్టుగా
మందిరం ఆవడం అంతా కూడా వాళ్ళు డ్యాన్స్లు వేస్తా, మళ్ళీ దానికి దేవుని ఆత్మ అనేటువంటి పేరు పెట్టి దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఏం చేస్తూ ఉన్నారు, ఉచ్చరిస్తూ ఉన్నారు. షాక్ అయ్యా నేను ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే. ఒక పబ్బులో, ఒక డిస్కోలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మందిరాల్లోకి ఆ పరిస్థితులు తీసుకొచ్చారు. కొంతమంది దానికి సపోర్ట్ చెప్తే ఏం చేస్తున్నారంటే, అయ్యా సినిమా పాటలు వినకుండా మన పాటలు వింటున్నారు కదా, ఏంటంట సినిమా పాటలు వినకుండా మన పాటలు వింటున్నారు కదా, అది మంచిదే కదా. పాటల ద్వారా మనుషులను ఆకర్షించమని దేవుని యొక్క వాక్యం చెప్పట్లా. లేకపోతే ఏదో పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని, లేకపోతే లైట్లు వేసుకొని, లేకపోతే పెద్ద పెద్ద సౌండ్ సిస్టంలో పెట్టుకొని ప్రజలను ఆకర్షించమని కాదు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యముగా బోధించి వాక్యం నమ్మకపోతే ఎవరికి నష్టం? వారికే నష్టం. పరలోకంలో వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటామో ఇక్కడ కూడా అట్లానే ఉండాలి. పరలోకంలోకి వెళ్ళినాక డిస్కోలు ఏముండవు. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంటే ఈ భౌతికమైనటువంటి అన్ని సంఘంలో తీసుకొచ్చి సంఘాలను చేర్చేటువంటి చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది యవనస్తులు, నేను ఎంత ఇష్టంగా పాడుకునేవాడిని ఆయన పాటలు కొన్ని సంవత్సరాల క్రితం. చాలా ఇష్టంగా నాకు పాటలు, ఆయన పాత ఆల్బమ్స్ అన్నీ కూడా ఇప్పటికీ కంఠస్థం, పాడతాను. మంచి పాటలు, మంచి ఆత్మీయులు. ఏమైంది? ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలను ఆకట్టుకోవటానికి ఇట్లాంటివన్నీ విని మోసపోవద్దు. పరీక్షించండి. అందుకే అంటాడు పౌలు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని పరీక్షించండి. ఏం కాదు, వినండి, వెళ్ళండి, ఏది మేలైనదో దాన్ని. చాలా శ్రేష్టమైన బలి ఎందుకని కయ్యూనిది దేవుడు తృణీకరించి హేబేలుది ఎందుకు అంగీకరించాడు? తన హృదయము, హేబేలు యొక్క హృదయము ప్రభు కొరకుంది. నీ శరీరము ప్రభు కొరకు, నీ ఆత్మ ప్రభు కొరకు, నీ జీవితం ప్రభు కొరకు, నీ సమయం ప్రభు కొరకు. ఇది కాదు అనుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి లెక్క అప్పచెప్పాలా. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందే ముందు పరిశీలన చేసుకుందాం. ప్రభా, హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, సజీవమైన యాగంగా నా శరీరాన్ని మీరు కోరుకుంటూ వచ్చారు. అయితే ఇదిగో వినటానికి కూడా ఇష్టపడినటువంటి స్వభావం నాలో ఉంది. మంచి చెప్తే విననటువంటి, ఆరోగ్యకరమైనటువంటి బోధ చేస్తే విననటువంటి పరిస్థితులు. కాబట్టి మనకి చేదుగా అనిపిస్తుంది అంటే అది మనలో ఏం చేస్తుంది? ఎప్పుడైనా సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆటంకపరిచారనుకోండి, నేను ఒకటే చెప్తాను, వాళ్ళు ఆటంకపరుస్తున్నారు అంటే వారి హృదయంలో ఏముంది? యేసుప్రవారు ఎంఐ గ్రామానికి వెళ్తా ఉన్నప్పుడు ఇద్దరు శిష్యులే, యేసుప్రవారి శిష్యులే. వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు యేసుప్రవారిని గుర్తుపట్ల. మోషే లేఖనాలను తెరిచి ప్రకటిస్తూ ఉంటే యేసుప్రవారు వారి హృదయంలో ఏం చేస్తూ ఉన్నాయంట? మంట పుడతా ఉందంట. మంట పుట్టడం అంటే అర్థమైంది, ఈయనెవరో దారిని పోయేటువంటి వ్యక్తి ఏదో మాట వరుసకి పలకరిస్తే మాలో లోపాలు చూపిస్తాడా, మాలో ఇట్లా ఉన్నాయి. ఏమన్నాడు యేసుప్రవారు? మందమతులారా అంటాడు. బుద్ధి లేదా? అర్థం కావట్లేదా? జ్ఞానం లేదా? దేవుడు ఇన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేరుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయం వాళ్ళ గుచ్చుకుంటా ఉంది, పొడుస్తూ ఉన్నది. యేసుప్రభు రొట్టె విరవగానే వారి కళ్ళు తెరబడతాయి. అప్పుడు చెప్పారు, అయ్యో యేసుప్రభు ఇందాక మాట్లాడుతూ ఉంటే మంట పడుతూ ఉంది కదా. సువార్త తీసుకొని వీధుల్లోనికి వెళ్తూ ఉంటే ఎందుకు బయటకు వచ్చి అపోజ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు అంటే వారి హృదయాల్లో ఏం జరుగుతూ ఉంది? మంట పుడుతూ ఉంది. మంచి మంటగానే ఉంటుంది, మంచి చేదుగానే ఉంటుంది. అప్పుడే మనం ప్రభుని స్తుతించాలా. అయ్యా వీళ్ళు విన్నారు వాక్యం, వినకపోతే రారు కదా. వాళ్ళు విన్నారు వాక్యం, దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయి అని మనం వారిని ప్రభుకు అప్పగించాలా. కాబట్టి మనము శ్రేష్టమైనటువంటివి ప్రభుకు అర్పించాలి. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, కయ్యూను అర్పించలేకపోతా వచ్చాడు. కారణము కయ్యూనులో విశ్వాసం లేదు. ఏదో మొక్కుబడిగా వచ్చాడు, ఏదో మొక్కుబడిగా బలి అర్పించాడు. అసలైంది ఎప్పుడు బయటపడింది? దేవుడు హేబేలు తీసుకున్నాడు, కయ్యూనిది. ఇక్కడ మనందరం బాగానే ఉంటాం. రేపు పరలోకానికి వెళ్ళినాక కొంతమంది ఏమో అటుంటారు, కొంతమంది అప్పుడు అనిపించింది కుడివైపు ఉన్నవారు, ఎడమ వైపు ఉన్నవారు అందరూ పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఎవరి వైపు చూసి? కుడివైపు నిలబడిన వారు చూసి.
ఆ పరిస్థితి రాకముందే నిన్ను ప్రభుకు అప్పగించుకో, ప్రతిష్ఠించుకో. నిన్ను నువ్వే బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడు. ఆ నిర్గమాకాండంలో ఇందాక మనం జ్ఞాపకం చేస్తున్నాం, వారు వస్తువులు తెచ్చారు. దేవుడికి కావాల్సిన వస్తువులు కాదు, దేవుడికి కావాల్సింది నీ ధనం కాదు, దేవుడికి కావాల్సింది నువ్వు సంపాదించినవి కాదు. దేవుడికి కావాల్సింది నీవే ఆయన దృష్టికి శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన దానవు. నువ్వు ప్రభుకి అర్పించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. ప్రార్థన చేస్తున్నాం, తల్ల వంచండి. ప్రభు మనతో మాట్లాడిన సంగతులను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు, నన్ను నేను అర్పించుకోలేకపోతా ఉన్నాను. ప్రభు, నన్ను నేను బలిగా చేసుకోలేకపోతున్నాను. విరిగి నలిగినటువంటి మనస్సు నేను కలిగిన వాడినిగా లేను. ప్రభు, అయితే నన్ను క్షమించు. నా శరీరానికి మంచి చేదుగా ఉంటా ఉన్నది, తీసుకోలేకపోతా ఉన్నాను, తృణీకరిస్తూ ఉన్నాను. అయితే అదే నన్ను మార్చేది, అదే నన్ను బాగు చేసేది. వాక్యము ఖడ్గము వంటిది, సుత్తి వంటిది, సరిచేసేటువంటిది. వాక్యాన్ని నేర్చుకోవడానికి, వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవడానికి నాకు సహాయం చేయి అని ప్రభుకు అర్పించుకుందాం. మన హృదయాలను, మన సమయాలను, మన శరీరాలను ప్రభుకు అర్పించి ప్రభు కొరకు నమ్మకంగా జీవించలాగిన ప్రభుకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రేమల తండ్రి, జయముల దేవ, చెప్పిన మాటలు బట్టి మీరు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ఇచ్చిన వాక్యం కొరకు ఎంత వందనాలు. నిజమే, మీరు శ్రేష్టమైన కార్యములేంటో వివేచించాలి. ఏది శ్రేష్టమైనది? బలి శ్రేష్టమైనది. విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉండటమే శ్రేష్టమైనటువంటి జీవితము. మమ్మల్ని మేము విరిచివేసుకోవటకు సహాయం చేయండి. మమ్మల్ని మేమే నీకు బలిగా అర్పించుకుంటకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, అవిధేయతలు మా హృదయంలో కావచ్చు, మా శరీరంలో కావచ్చు, మా ఆత్మలో కావచ్చు, ఏ విషయాల్లో తప్పిపోతున్నామో సరి చేసుకుంటూ సహాయం చేయండి. పరిపూర్ణంగా ప్రభు, మేము నీ వారలము అనే సత్యాన్ని గ్రహించిన వారమై నీ కొరకు జీవించటకు సహాయం చేయమని, ఆ ప్రకారం మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని సరి చేసుకొని బలలో చేయటకు సహాయం చేయమని యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఉందాం.
సమయంలో అందరూ లేచినప్పుడే పాట పాడుకుందాం. రక్షించబడిన ప్రజలు తమ యోలు ప్రభువుకు అర్పిస్తారు. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 752. క్రొత్త వాటిలో 768. పల్లవి మొదటి వచనాలు పాడుకుందాం. ఆత్మనియమము ద్వారా సాగిపోదము, ఆత్మనియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడి యేసుని చూచుచు, ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మనియమము ద్వారా సాగిపోదము, ఆత్మనియమము ద్వారా భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన, భక్తిహీనులకు నీతిని జాటుచు జల ప్రళయమున ఓడలు చేరిన నోవహు వలె మనము సాగిపోదము, వలె మనము సాగిపోదము. ఆత్మనియమము ద్వారా సాగిపోదము, ఆత్మనియమము ద్వారా సాగిపోదుదము. దయచేసి కూర్చోండి. వారకుడుకులన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. వచ్చిన అందరూ కూడా ప్రేమగా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. మంగళవారం సాయంత్రం 8 గంటలకు బైబిల్ స్టడీ, శనివారం సాయంత్రం 8 గంటలకు ప్రార్థన కూడిక మనం కలిగి ఉంటాం. గమనించండి, శుక్రవారం, 3వ శుక్రవారము రాత్రి 8 గంటల నుంచి 12:30 గంటల వరకు టైమింగ్స్ చూడండి. 8 గంటల నుంచి 12:30 వరకు ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటాం రాత్రి. ఇప్పుడు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. వీరమాంటి యేసుదమ్మ గారు, మీరు కూడా వారకుడుకులకు కూడా రావాలి. ఇంకా అందరూ కూడా ఏకీభవించుకు ప్రయత్నించండి. అందరము కొద్దిసేపు సంఘ అవసరాల కొరకు, వ్యక్తిగత అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. తర్వాత 27వ తారీఖు శనివారము ప్రత్యేకమైన యవనస్తుల కూడిక ఉంటుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని దాసులు మరి డేట్స్ చూడినట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే అదే రోజు రాత్రి, శనివారం రాత్రి సువార్త కూడిక ఉంటుంది. ఆదివారం జరుగుతుంది కదా మామూలుగా, చివరి ఆదివారం కాకుండా శనివారం రాత్రి సువార్త కూడిక మనం కలిగి ఉంటాం. ఉదయం యవనస్తుల కూడిక, సాయంత్రము సువార్త కూడిక, తర్వాత ఆదివారం ఉదయము మనకు ఆరాధన కలిగి ఉంటాం. వాటి కొరకు ప్రార్థన చేయండి, ఏకీభవించండి. తర్వాత పనులన్నీ కూడా
ఇంకా సంఘమే చేయాలి. కొడుకులకు కూడా సిద్ధపడండి. అన్నిటికీ సిద్ధపడి ఉండాల. అన్నీ ముందు జరగవు. అప్పటికప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటికి కూడా సహకరించండి. తర్వాత ప్రభు చిత్తమైతే డిసెంబర్లో సహోదరులు హైదరాబాద్ నుంచి టీం వచ్చి దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వార్థ చేస్తారు, వ్యక్తిగతంగా పరిచర్య చేస్తారు. ఆ దినాల్లో అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఒకరోజు సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళు వచ్చినటువంటి దినం రాత్రిపూట జనరల్ మీటింగ్ జరుగుతుంది, ఉదయం పూట సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ప్రభు అనుమతి ఇస్తే నవంబర్ డిసెంబర్ మాసంలో అద్దంకి పట్టణంలో సువార్త ప్రతి ఆదివారం సాయంత్రం సువార్త ఉంటుంది. దాని కొరకు కూడా సిద్ధపడండి. ప్రతి ఆదివారం సాయంత్రం పెట్టుకుందామా, ఆదివారము పొద్దున పెట్టుకుందామా అనేది కూడా మీరు ఒకసారి చెప్పండి. ఎందుకంటే
పేరట మీ అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మా హస్బెండ్ పేరు భాస్కర్. ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా లైఫ్‌లో చాలా ఇబ్బందులు జరిగాయి. నేను సాక్ష్యం చెప్తానని ఒకసారి నేను ఒప్పుకోలు చేసుకున్న తర్వాత నేను సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా అమ్మగారికి కొంచెం ప్రాబ్లమ్ అయిందన్నమాట. మా అమ్మ అంగన్వాడీ ఆయా. అయితే ఆటోలో నుంచి కింద పడింది. మా అమ్మకి కుడి చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయ్యేసరికి హాస్పిటల్‌లో చూయించుకుంటే అది తగ్గింది. తగ్గిన 6 మంత్స్‌కి చెస్ట్‌కి చిన్న గడ్డలాగా అనిపించింది. అయితే గైనిక్ దగ్గరికెళ్తే కావలిలో చూయించుకుంది మా అమ్మ. గైనిక్ దగ్గరికెళ్ళేసరికి ఆమె క్యాన్సర్ ఏమో మేము చెప్పలేము అని ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్‌కి రాశారు. అక్కడికెళ్ళి మేము టెస్ట్ చేయిస్తే, మేము చెప్పలేమమ్మా, ల్యాబ్‌కెళ్ళి టెస్ట్ చేయించుకొని రండి అంటే, అప్పుడు సురేష్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. సురేష్ అన్న వాళ్ళు, ఝాన్సీ అమ్మమ్మ వీళ్ళకి నేను చెప్పాను, అమ్మమ్మ ఇట్లా అంటున్నారు ప్రార్థన చేయండి అని. నిజం చెప్తున్నా, నా ప్రార్థన అయితే కాదు, సంఘ ప్రార్థన వల్లే మా అమ్మకి ఇంకా వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్లో మా బాబాయ్ వర్క్ చేస్తారు ల్యాబ్లో. అందరు అన్నారు ఒక హాస్పిటల్ కాదు, ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగి చూయించుకోవాలమ్మా అని సురేష్ అన్న, విజయ్ అన్న కూడా నాతో అన్నారు. అందుకని బాబాయ్ చూయించాము. చూయిస్తే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూయించారు. చూయిస్తే ఇక్కడ వద్దు, మేము ల్యాబ్ రోజు ఇక్కడికి రాస్తాము టెస్ట్లు, ఆ టెస్ట్ చేయించుకొని రండి అంటే, చేయించుకొని వస్తే లేదు క్యాన్సరు, అది నార్మల్గా నీటి బుడగా, అది ఏం కాదు అని చెప్పారు. నాకు క్యాన్సర్ గడ్డని తెలిసిన తర్వాత చాలా భయం వేసింది. చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉండేది. సరే, నేను ఒక తప్పు చేశాను, మ్యారేజ్ చేసుకోవడం. కానీ మా అమ్మ మా నాన్న తప్ప మమ్మల్ని ఎవరు కూడా అంత దగ్గరికి, మా నాన్నమ్మ వాళ్ళకి మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి దూరంగానే ఉండేవాళ్ళం. సో ఇంకా అమ్మకి అట్లా అయ్యేసరికి నాకు చాలా భయం వేసింది. కానీ నేను అప్పుడు అనుకున్నా, నాకు దేవుడి గురించి అసలు తెలియదు. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఈ సంఘ సహవాసానికి వచ్చాను. అసలు హెబ్రోను ఇవన్నీ అసలు నాకు తెలియదు. అసలు నాకు ఈ ప్రార్థన ఇదంతా కూడా చాలా అంటే చాలా నా జీవితానికి మార్చేసింది ప్రార్థన అనేది. నేను ప్రార్థన చేసుకున్న తర్వాత నేను సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను, కానీ నేను అప్పుడు చెప్పలేదు. నాకేంటంటే భయం. నాకు వాగ్దానాలు, సాక్ష్యం బాప్తీసంలో కూడా వాగ్దానంలో ఏమొచ్చిందంటే, భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును అని చెప్పి వాగ్దానం వచ్చింది. నాకు చాలా భయం, స్టేజ్ ఫియర్ చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా అందుకని నేను నెగ్లెక్ట్ చేసి స్కిప్ చేసేసాను ఆ విషయాన్ని. తర్వాత ఇయరు మా డాడీకి హార్ట్ పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్కి, మా ఊర్లోనే ఉలవపాడు అది. తీసుకెళ్తే హార్ట్ పంపింగ్ సరిగా లేదు అని వెంటనే అమృత హాస్పిటల్కి రాస్తారు ఒంగోలులో. నాకు ఫస్ట్ నేను సాక్ష్యం చెప్తాను ఒప్పుకోలు చేసుకున్న తర్వాత చెప్పకపోవడమో ఏమో కానీ, నాకు మా నాన్నగారికి హార్ట్ పెయిన్ వచ్చేసి హాస్పిటల్లో చేరితే 4 హోల్స్ ఉంటాయి కదా, ఒక్క దాని నుంచే బ్లడ్ అనేది పంపింగ్ జరుగుతుంది. జరిగేసరికి నేను వర్క్లో ఉన్నాను. మా హస్బెండ్ ఫోన్ చేశారు, మీ డాడీకి ఇట్లా బాగాలేదు, ఏం కాదు, ఇప్పటికిప్పుడే మనకి ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేసరికి నేను వస్తాను అని చెప్పి ఏడుస్తున్నా. నాకేం చేయాలో అర్థం కాల. నేను ప్రార్థన చేసుకుని యేసయ్యా, నేను మా అమ్మ విషయంలో నేను సాక్ష్యంగా చెప్పలేకపోయాను, కానీ మా నాన్న విషయంలోనే నేను సాక్ష్యం చెప్పాలని గట్టిగా అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా నేను అదే తప్పు చేశాను, అంటే స్కిప్ చేశాను. తర్వాత బాప్తీసం తీయించుకుందామని, తర్వాత చెప్పొచ్చులే అని నేను నెగ్లెక్ట్ చేశాను. దాని ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ, నా హస్బెండ్కి వచ్చేసరికి మేము బాప్తీసం ఆగస్టు 15 తీసుకున్న ఒక 2 డేస్కి తనకి కళ్ళు తిరగడం అట్లా ఉండేసరికి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగరు ఒక 10 పాయింట్స్ ఎక్కువ చూపించింది. 170 ఉంటే నార్మల్, ఒక 10 పాయింట్స్ ఎక్కువ చూయించేసరికి నేను ప్రేయర్ చేసుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను సాక్ష్యంగా ఉండాలి సంఘం విషయంలో, ఈసారైనా నేను సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదని నేను గట్టిగా నిర్ణయించుకొని నేను అన్నయ్యకి కూడా చెప్పాను, సాక్ష్యం చెప్తాను అన్నయ్య, ఉన్నా లేకపోయినా ఒక 1 వీక్ చూసిన తర్వాత నేను వాసు అన్న వాళ్ళతో కూడా చెప్పాను, ఇట్లా ఉందన్న షుగర్ ఇట్లా ఒక 10 పాయింట్స్ ఎక్కువ చూపించిందంటే, ఏం కాదమ్మా ప్రార్థన చేసుకో, నీకు ఏం కాదు అని చెప్పారు. సరే అని నేను ప్రేయర్ చేసుకున్నా. నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, యేసయ్యా నా హస్బెండ్కి షుగర్ ఉన్నా పర్లేదు, కానీ నేను మాత్రం సాక్ష్యం చెప్పాలి, ఇంకా ఇంతకన్నా కూడా నేను సాక్ష్యం చెప్పకుండా స్కిప్ చేయకూడదని నాకు గట్టిగా అనిపించి నేను
ఒక 1 వీక్ తర్వాత డైట్ ప్లాన్ చేంజ్ చేసిన తర్వాత అసలు నార్మల్ అస్సలు లేదు, లో షుగర్ వచ్చిందని చెప్పేసి మార్నింగ్ టైము ఆర్ఎంపీ డాక్టర్ ఏం చెప్పారంటే రైస్ తిని చూడు నీకు షుగర్ ఉందో లేదో కన్ఫర్మ్ అవుతుంది అంటే తినేసరికి మళ్ళీ చూయించింది. అందుకని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ఇన్ కేస్ ఈసారి చూయించుకుంటే లేకపోవచ్చేమో, కానీ ఈ సాక్ష్యం చెప్పడానికి నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదని అనుకొని ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీరు స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. పాసనిధులు ఈ దినము మేమందరం ఇలాగ సమకూర్చబడ్డకు మీరు అనుమతించారు. ఇది మా వల్ల కలిగినది కాదు, కేవలం మీ కృప. సజీవులముగా సజీవుడైన నిన్ను ఆరాధించి గణపరిచి పూజించే భాగ్యం మీరు ఇచ్చారు. లోకంలో ఎందరికో లేని ధన్యత అయితే మమ్మల్ని ప్రత్యేకించుకొని మా ఇళ్ళ మీద దయ చూపించి అనుమతించిన దాన్ని బట్టి ఎంత వందనాలు తెలియజేస్తున్నాం. అదే కాలం నుండి పాటల ద్వారానేమి, వాక్య పరిచయ ద్వారానేమి, ఆరాధన, వ్యక్తిగత ఆరాధన ద్వారానేమి, ప్రభా నీ బలలో పాలు పంపులు పొందడం ద్వారానేమి, మాకు ఇచ్చిన ఈవుల్లో శ్రేష్టమైనవి మీకు సమర్పించుకునే విషయంలోనేమి మీ సహాయము, మీ తోడ్పాటు, మీ నడిపింపు అనుగ్రహించారు. సమస్తంలో మీరుండి నడిపించినందుకే మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. మా ఈ సహవాసము దీవెనకరంగా ఆశ్రితకరంగా ఉంచండి. ప్రత్యేకించి ప్రియులు వారి కష్టార్జితంలో నుండి నీకు తీసుకొచ్చినటువంటి ఫలములను రెట్టింపు చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి రావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించండి. సంగమును కూడా మీకు క్షేమంతో నింపండి. ప్రత్యేకించి దివ్యాన్ని బట్టి ఎంత వందనాలు తెలియజేస్తూ తన పక్షంగా మీరుండి జరిగించిన మేళ్లను బట్టి, ఉపకాలను బట్టి మీరు స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. దాసులో మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. భాస్కర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, తనకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దివ్య తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాం, వారు కూడా రక్షణలోకి రాగనట్లుగా అనేకులు ఎదుట నీ కొరకే నమ్మకమైన సాక్షులుగా కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. అవసరాల అక్కలతో నడిపించండి. రాబోయే దినాల విశ్వాసాలు స్థిరపరచండి. ఇలాగన మా దేవా, మా అనుదిన జీవితంలో కూడా మీరు ఎన్నో కార్యములు జరిగిస్తున్న దేవుడవు. మేము నమ్మదగిన వారమైనప్పటికీ నీవు నమ్మదగిన దేవుడు గుండి వాళ్ళ మీ కృప వెల్లడి చేస్తున్నారు. మీకు ఎంత వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీ మేళ్ళతో నింపండి, మీ క్షేమంతో నింపండి. ఎవరెవరు ఏ విషయాలు అవసరతలు కలిగి ఉంటున్నారో, అక్కడ కలిగి ఉంటున్నారో మీరు గుర్తునే దేవుడు. పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీ ముఖ దర్శన భాగ్యముతో ప్రియులను ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ బిడ్డలందరూ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ భోజన సహవాసంలో కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. శత్రుకార్యం నుండి సంపూర్ణం చేస్తున్నామని ఎవరైతే ఆదరణ లేకుండా నీ మంది రావాలని ప్రవేశించారో ఆదరించబడినట్లుగా, తృప్తిపరచబడినట్లుగా, ఎవరైతే దుఃఖంతో, నిరాశతో, నిస్పృహలో నీ మంది రావాలని ప్రవేశించారో వారి సంతోషంతో బయలువెళ్ళినట్లుగా మీరు వారి హృదయంలో నింపమని ప్రార్థిస్తూ వీళ్ళందరూ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, స్థానిక బేతలను కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక పర్యాయం ఇలాగ మేమందరం సమకూర్చబట్టుకు సహాయం చేయమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. అందరి కొరకు ప్రార్థన చేశాను. నా కోసం ప్రార్థన చేయలేదు, నేను నన్ను మర్చిపోయారు అనుకుంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ప్రార్థనలో నేను మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోండి. అందరికీ వందనాలు.